లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్థే హరే దేవి నారాయణే నమోస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం గూర్చి తెలియజేసుకుందాము. ఇక ఈరోజు అనగా మనకు విశ్వావసు నామ సంవత్సరం పాల్గొన మాసము పోతే పౌర్ణమి తిథి. ఈ పౌర్ణమి తిథి నాడు ఇదే దినమున మధ్యాహ్నము పగలు 3:23 మనకు కేతుగ్రస్త చంద్రగ్రహణం స్పర్శకాలం మొదలవుతుంది. అదే రకంగా మనకు సమ్మిళన కాలము అనేది ఉంటుంది కదా. ఈ సమ్మిళన కాలానికి చూసినట్లయితే మనకు 4:34 ఉన్మిళన కాలం వచ్చేసి 5:34 ఉంటుంది. ఇక మధ్యకాలం వచ్చేసి మనకు 5:07. అదే రకంగా మోక్షకాలం, ఇక దానే ఆ మోక్షకాలము 6:48 సాయంత్రము అయిపోతుంది, మనకు రాత్రి అవుతుంది. అంటే మనకు స్పర్శకాలం మొదలైంది ఇప్పుడు 3:24 ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణము అనేది మనకు మొదలయ్యి 6:48 వరకు మోక్షకాలం పూర్తి అవుతుంది. అనగా ఇక చూసినట్లయితే మనకు ఈ గ్రహణానికి ముందు 3 యామాలు మనం పాటించాల్సినటువంటి నియమాల గురించి మన శాస్త్ర గ్రంథాలు తెలియజేశాయి. నిర్ణయ సింధువు కావచ్చు లేదా ధర్మ సింధువు అనే శాస్త్ర గ్రంథాలు తెలియచేయడం జరిగింది. ఆ శాస్త్ర గ్రంథాలలో 3 యామాలు అనగా ఒక్కొక్క యామానికి మినిమం 3 గంటలు. 3 గంటల ముందు నుండి మనం చూస్తే 3 యామాలకు 3 × 9 గంటలు అనంటే ఉదయకాలంలో 9 గంటలకి నుండే మనకు దేవాలయాలలో కావచ్చు, మన గృహాలలో ఉండబడినటువంటి దేవతలకు కూడా దేవతామూర్తులకు అభిషేకాలు పూర్తి చేసుకొని అటు తర్వాత దేవతామూర్తులకు పూజలు పూర్తి చేసుకున్న తర్వాత మనకు మన గృహాలలో మనము అదే సమయాలలో కూడా భోజనాలు కూడా పూర్తి చేసుకొని ఆ దినం మొత్తం కూడా ఇక ఎలాంటి భోజనాలు చేయకుండా ఉండాలి. అదే రకంగా చూస్తే ఇక్కడ మన గృహంలో వృద్ధులు ఉంటారు, పోతే రోగగ్రస్తులు ఉంటారు, వ్యాధిగ్రస్తులు. అదే రకంగా చూస్తే గర్భవతి స్త్రీలు కూడా ఉండడం జరుగుతుంది. వీళ్ళందరికీ పాటించాల్సినటువంటి నియమాలు వాళ్ళకు ఒక 2 యామాలు. 2 యామాలలో చూసినట్లయితే ఇక మనకు ఎప్పుడవుతుంది 9-12 గంటల లోపే, 11 గంటల లోపు 12 గంటల లోపే వాళ్ళు భోజన కార్యక్రమాలు చేసుకునేంత వరకు కూడా వీలు ఉంటుంది. ఆ తర్వాత నుండి ఇక మనకు ఎలాంటి ఆహార వస్తువులు ముట్టడానికి తీసుకోవడానికి వీలు లేదు. తర్వాత ఎప్పుడు సాయంకాలము అంటే రాత్రి ఆద్యంత మోక్షకాలము అనేది మాత్రము ఎప్పుడుంది, ఇక 4వ డేట్ అవుతుంది బుధవారం రోజు తెల్లవారుజామున. ఆ తెల్లవారుజామున 4:24 ఆద్యాంత మోక్షకాలం అవుతుంది అన్నట్టు. అప్పటికి అప్పటి వరకు మనకు అవసరం లేదు. మనకు రాత్రి 6:48 తర్వాత ఇక విడుపు, అక్కడ గ్రహణం అనేది విడుపు కాలం అవుతుంది అన్నట్టు. ఇక్కడ విడుపు స్నానము మళ్ళీ పట్టు స్నానం కూడా చేయాలి. 3 గంటలకు పట్టు స్నానం చేయాలి. విడుపు స్నానం వచ్చేసి 7 తర్వాత విడుపు స్నానం చేసి మనము గృహంలో ఆచరించాల్సినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆచరించవచ్చును యథావిధిగా. ఈ 3 గంటల నుండి 7 గంటల మధ్యలో మన ఇంట్లో ఏదైనా కూడా కూరగాయలు తరగడం, అంటే కత్తులు అవి ఆయుధాలకు సంబంధించినటువంటి కదా, కూరగాయలు తరిగే అటువంటి వస్తువు కూడా అది ఆయుధంతో సమానమే. అలాంటి బర్నింగ్ మంట అంటే స్టవ్లు వెలిగించడము, స్టవ్ మీద వంటలు వండటము అలాంటి నిషిద్ధము. మళ్ళీ పోతే మన గృహంలో ఇప్పుడు 11 గంటల నుండే ఉదయకాలంలో 11 గంటల నుండే దర్బలు లేదా మన గృహాలలో ఉండబడినటువంటి పాత్రల పైన నీళ్ళల్లో దేవతామూర్తుల పైన ఆ గరిక గాని ఈ దర్భ పూసలను గాని దర్భను ఉంచినట్లయితే మనకు అక్కడ
వాటికి ఈ గ్రహణ వేద అనేది అతి లోహిత కిరణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. అవి మనకు కంటికి కనిపించకుండా ఉంటాయి. అలాంటి వాటికి నుండి కూడా మనకు ఇబ్బందుల నుండి గురి కాకుండా ఉండడానికే ఈ దర్భలు మనము ఉపయోగించడం జరుగుతుంది. ఈ రకంగా చూసినట్లయితే ఇక పట్టు స్నానం విడుపు స్నానం అయిపోయిన తర్వాత మనకు ఈ రాసులు అనేటివి ఉన్నాయి. ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణానికి చూసినట్లయితే మనకు మొత్తము రాసులు 12. ఈ 12 రాసుల వారికి ఎవరికి బాగుంటుంది, ఎవరికి బాగుండదు అన్నదాన్ని కూడా మళ్ళా అంటా ఉంటారు. ఇది కర్కాటకము, సింహము. సింహరాశిలో ఉన్న వాళ్ళకు కర్కాటక రాశి పూర్తి అయ్యే సమయంలో ఇది మొదలవుతుంది. కాబట్టి మఖా నక్షత్రం సింహరాశిలో ఉండబడినటువంటిది పుబ్బ నక్షత్రం వాళ్ళు, పుబ్బ నక్షత్ర జాతకులకు ఇది ఎక్కువగా అన్వయం చేయబడుతుంది. వాళ్ళకు ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని చూసినట్లయితే మనకు సింహరాశి జాతకులకు చాలా అరిష్టము. ఇలా మనకు 12 రాశులలో చూసినట్లయితే ఈ 4 రాశుల వారికి, ఎవరికి సింహరాశి వారికి, కన్యా రాశి వారికి, పోతే మకరం రాశి వారికి, వృషభ రాశి జాతకులకు, ఈ 4 రాశి జాతకులకు చాలా అరిష్టంగా దోషప్రదంగా తెలియచేయడం జరుగుతుంది. అదే రకంగా మధ్యస్థంగా అరిష్ట రాశులు ఉంటారు కదా, వాళ్ళకు చూసిన అవి ఇవి అనగా ఇప్పుడు ధనస్సు, కుంభము, ఇకపోతే మేషము, కర్కాటకము, ఇలా ఈ 4 రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది. ఇక శుభ రాశులు, తుల, వృచ్చికం, మీనము, మిథునం, ఈ 4 రాశుల వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళకు ఎలాంటి అక్కడ గ్రహణ సమయంలో చూసినప్పటికీ కూడా వాళ్ళకు ఎలాంటి గ్రహణ వేద ఇబ్బందులు అనేటివి ఏమీ ఉండడం లేదు. కాబట్టి ఈ అధిష్టమైనటువంటి 4 రాశులు ఏవైతే ఉన్నాయో ఆ రాశుల వాళ్ళైతే ఎట్టి పరిస్థితులలో గ్రహణ సమయంలో గ్రహణము ఏ విధంగా పడుతుంది అన్నదని మన వాళ్ళు ఏదో పలకలు అవి ఇవి అద్దాలు అవన్నీ పెట్టి బైనాక్లియర్స్ లాంటివి పెట్టి చూపిస్తూ ఉంటారు. అలాంటివి చూడడానికి వీలు లేదు. అవి మీకు తెలియచేయడం జరిగింది. ఏది సింహరాశి, పోతే కన్యా, మకరం, వృషభం, ఈ 4 రాశుల వాళ్ళు. ఇది పూర్తి అయిపోయిన తర్వాత ఇక వీళ్ళు మరుసటి రోజు దినము ఎప్పుడు 4వ డేట్ అవుతుంది కదా, బుధవారం రోజు నాడు మన వాళ్ళందరూ కూడా దేవాలయాలను మళ్ళీ తీసేసి దేవతామూర్తులకు అభిషేకం చేసిన తర్వాత దేవాలయంలో పూజ పునస్కారాలు పూర్తి అయిపోయిన తర్వాత ఈ 8 రాశి జాతకులు ఖచ్చితంగా మధ్యస్థంగా ఉన్న వాళ్ళు, పోతే పూర్తి అరిష్ట రాశుల వాళ్ళు, ఈ 8 రాశుల వాళ్ళు చంద్రబింబము, ఒక పాము పడగను తీసేసుకొని, బియ్యము, అదే రకంగా ఉలువలు ఇవి తీసేసుకొని చిత్రవర్ణముకు ఏది మనకు రంగురంగుల బట్టలు తీసేసుకొని, పచ్చ కావచ్చు లేదా మనకు ఒక లుంగి లేదంటే టవల్ అది తీసేసుకొని, అదే రకంగా చంద్రునికి శ్వేతవర్ణము అని అంటాం వస్త్రం, శ్వేతవర్ణ వస్త్రము అనగా మనకు ఒక తెల్ల లుంగి కావచ్చు లేదా తెల్ల టవల్ కావచ్చు లేదా తెల్ల పంచె అది తీసేసుకొని దాని మీద దక్షిణగా పెట్టేసి అక్కడ ఆలయంలో ఉండబడినటువంటి అర్చకులకు లేదా మీకు తెలిసినటువంటి అయ్యగారులకు వాళ్ళకు ఇచ్చేసినట్లయితే పురోహితులకు కావచ్చు, అర్చకులు కావచ్చు, వాళ్ళకు ఇచ్చి అందులో ఖచ్చితంగా ఇత్తడి ప్లేట్ కానీ లేదా రాగి పాత్ర కానీ అది ఏదైనా ఒక పాత్రను తీసుకొని దాని నిండుగా నెయ్యి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. నెయ్యితో కూడిన ఈ వస్తువులు అక్కడ అయ్యగారికి ఇచ్చినట్లయితే వాళ్ళు సంకల్ప పూర్వకంగా మీ గోత్రనామాలను పఠించుకుంటూ దాని మీద మీకు తోచిన కాడికి ఆ అయ్యగారు పరిస్థితులను వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దక్షిణ కూడా ఇవ్వాలి. దక్షిణతో కూడినటువంటి ఇవి వస్తువులు ఇచ్చేస్తే సంకల్ప పూర్వకంగా వాళ్ళు మీ గోత్రనామాలను పట్టించుకుంటూ మీరు ఇచ్చే అటువంటి వస్తువులను వాళ్ళు దానంగా స్వీకరిస్తారు. ఎప్పుడైతే ఈ దానంగా స్వీకరించబడతారో అప్పుడు మీకు ఉండబడినటువంటి ఈ ఇబ్బందులు కర్మల నుండి విముక్తి పొందుతారు అన్నదాన్ని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అదే రకంగా చూసినట్లయితే ఇక కేతుగ్రస్త చంద్రగ్రహణం. కాబట్టి దీనికి మనము చంద్రగ్రహణము అనగానే
ఆ రాత్రిలలో ఉంటే దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు సూర్యుడు ఉన్న సమయంలో వచ్చాడు కాబట్టి ఇది అందులో చాలా తక్కువ సమయం ఉంటుంది, కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది పాక్షిక చంద్రగ్రహణం. కాబట్టి దీనికి అంతగా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇక మనకు పట్టు సమయం అనేదని నేను ఇందాక తెలియచేయడము జరిగింది. ఆ పట్టు సమయం ఇప్పుడు మనకు 3 గంటల 23 నిమిషాల నుండి విడుపు సమయం అనేది మనకు 6 గంటల 48 నిమిషాల వరకు. ఈ సమయంలో గర్భస్థ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మధ్యలో లేసుకుంటూ బయటకు తిరగడానికి వీలు లేదు. వాళ్ళు ఒకసారి పడుకున్నారా అలానే పడుకొని ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎవరైనప్పటికీ కూడా అన్ని రకాలుగా బాగున్న వాళ్ళు కావచ్చు, వ్యాధిగ్రస్తులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఎక్కువగా ఇంతకు మునుపు ఏ విధంగా అయితే టక మాట్లాడుతూ ఉంటారో ఆ విధంగా మాట్లాడడానికైతే వీలు లేదు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అదే రకంగా ఈ సమయంలో ఎక్కువగా దేవతా స్తోత్రాలు పఠించడం కావచ్చు, జపాలు చేయడం కావచ్చు, హోమాలు నిర్వహించడము చాలా మంచిది. వాళ్ళు ఈ కోరికలతో అయితే చేసుకుంటారో ఈ సమయంలో ఆ దేవతా స్తోత్రాలను పఠించడం వల్ల మనకు దాన్ని 100 రెట్లు చేసిన పుణ్యఫలం అనేది దక్కుతుంది. కాబట్టి ఇది చాలా మంది భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండవచ్చును. శుభం, స్వస్తి.